ఫ్రెండ్స్, తోటకూర వేపుడు ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు ఇలా అంటే చాలా ఇష్టం. ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా స్పూన్ తీసుకొని తింటాను. వేడివేడిగా సూపర్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అమ్మ కారం కూడా వేసేస్తుంది. సన్నగా ఇలా సన్నగా తరుక్కోవాలి తోటకూర. తోటకూర అంటే నాకు చాలా ఇష్టం. వేపుడు ఇది రక్తహీనకి, రక్తం పట్టడానికి అన్నిటికీ పనికొస్తుంది. కంటి చూపుకి, ఒంట్లో బాగోపోతే, రక్తం తగ్గితే అన్నిటికీ ఇలాగ పనికొస్తుంది. నేను ఇలా సన్నగా తరుక్కొని వేపుతాను అన్నమాట. ఎలా వేపుతానో చూడండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని, నేను ఎప్పుడు వంటలు చేసేస్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ వండి వాచి వీడియో తీయడం మటుకి వీడియో తీయలేక 2 పూట్ల వంట చేయాల్సి వస్తుంది. 2 పూట్ల వంట గదికి పరిమితం అయిపోతాను. అందుకని నేను వీడియో తీయట్లేదు. పొద్దునేమో మిరియాల చారు, బెండకాయ వేపుడు, అట్లాగా దొండకాయ వేపుడు, చామదుంప పులుసు, అలాగా 2 పూట్ల 2 రకాల కూరలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా వరకు తాలింపు గింజలు వేసుకోవచ్చు, కానీ నేను తాలింపు గింజలు వేయను. నీకెందుకు డౌట్ వచ్చింది? పెట్టుకొని నేను వేయడన్నా. రా చూడండి, తోటకూర ఇలా వేసుకోవాలి. కొంతమంది ఉడకబెట్టి పిండి వేస్తారు. అలా అయితే విటమిన్ పోయిద్దని నేను ఇలాగే వేస్తాను. ఉడకబెడితే విటమిన్ అంతా ఉడికి ఆ వాటర్ అంతా మనం బయటికి వంచేస్తే ఇంకేముంటుంది అందులో. అందుకని నేను ఇలా తోటకూర వేస్తాను అన్నమాట. అప్పుడు బాగుంటుంది. కొంచెం పసుపు వేస్తే దానికి నీట్గా బాగా వచ్చింది. సన్నగా అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఇలాంటి ఇంట్లో వాడతాను. వేపుళ్ళకి కానీ, కూరలకు కానీ ఇట్లాగే వాడుతూ ఉంటాను. ఇట్లా ఉడికిద్ది, ఇట్లా వదిలేస్తాను అన్నమాట. ఇలా మగ్గుతూ ఉంటుంది. ఉడికిద్ది, మంచిగా వేగిద్ది. ఇది చిటికెడు పసుపు వేసి చిటికి ఉప్పు వేసామనుకో, కారం వేసేటప్పుడు మనం ఎట్టు వేస్తాం. ఇది ఉడకడానికి ఇలా వేసి ఇలా కలిసి మూత పెట్టామనుకో, ఇది ఉడికిద్ది. మనం ఏం పండదు, ఇంట్లో పెట్టుకోవడం. ఇంకా ఇది మనం ఒక 20 నిమిషాల తర్వాత అదే ఉంటుంది. వేడి వేడిగా